ఇక దాంతోపాటు ఎస్ఎల్బిసి ఇప్పుడు కాళేశ్వరం మీద మరి విచారణ చేసిరు, మీరు విచారణ చేస్తూ ఉన్నారు, మరి ఎస్ఎల్బిసి మీద కూడా చేయాలి కదా. ఎస్ఎల్బిసి వ్యవహారంలో కూడా మీరు అసలు వాస్తవాలు ఎందుకు తెలంగాణ సమాజానికి చెప్పాలి కదా. ఎస్ఎల్బిసి మీరు స్టార్ట్ చేసిరు, ప్రారంభించిరు, మంచిది, సంతోషం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వమే స్టార్ట్ చేసింది, అది సంవత్సరాల దశాబ్దాల కాలంగా అది అనుకుంటూ వస్తూ ఉన్నది. ఎందుకంటే తలతిక్క మార్చినటువంటి విధానం అది, అదో టెక్నాలజీ. సో కాబట్టి దీన్ని చూడండి, తలా తోకా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టు ఏది ఎస్ఎల్బిసి. శ్రీశైలము ఎడమగట్టు కాల్వ సొరంగము మొన్న ఫిబ్రవరిలో కుప్పగూలింది. 8 మంది కార్మికులు సజీవ సమాధి అయ్యారు. ఇప్పటి వరకు 2 మృతదేహాలు మాత్రమే ప్రభుత్వం వెలికి తీయగలిగింది. టన్నెల్ పనుల్లో నిర్లక్ష్యానికి, సహాయ కార్యక్రమాల్లో అలక్ష్యానికి సంబంధించి ఎవరిపైన నేటికి చర్యలు లేవు. నో యాక్షన్ నో కేసు. దీని మీద ఎలాంటి యాక్షన్ లేదు, ఎలాంటి కేసు లేదు. ఆడిపోయినప్పుడే మాట్లాడింటారు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు, గప్పుడు దేవాదులలో కూడా ఇట్లానే జరిగింది, 10 ఏళ్ళకు దొరికిన శవాలు అన్నాడు. ఇక సేమ్ ఇది అంతే. ఇప్పటికి దగ్గర 6 నెలలు కావస్తూ ఉన్నది, ఇంకా 6 శవాలు దొరకలే. మొత్తం 8 మంది అందులో చనిపోతే 6 శవాలు, 2 శవాలని అతి కష్టమే తీసిరు, మిగతాయి మాత్రం తీయలే. అది మన ఈ మీడియా ఇవాళ వచ్చేస్తున్నాయి, అన్ని బయటకు వచ్చేస్తున్నాయి, సొరంగం పనులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఎంత డ్రామా చేసినాయి మీరు ఒక్కసారి ఇమాజిన్ చేయండి ప్రజలారా. ఎస్ఎల్బిసి దగ్గరికి వెళ్ళి పెట్టి అయిపోయింది, ఇలా వచ్చేస్తున్నాయి శవాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తూ ఉన్నది, మోడీ సహాయ సహకారాలు తీసుకున్నారు, కేంద్రం నుంచి వాళ్ళు వచ్చిర్రు, ఇక్కడికే వీళ్ళు వచ్చిర్రు. ఇవన్నీ ఏవి కావని కూడా తెలుసు. ఎందుకంటే ఇది తోముతా ఉంటే పైకి వెళ్ళి కూలుతూ ఉన్నది. అదంతా ఒక ఏమంటారు లూజ్ పొర వచ్చింది అక్కడ. సో ఇవన్నీ కూడా అక్కడ కనపడతా ఉన్నది. మరి ఎస్ఎల్బిసి మీద, కాళేశ్వరం మీద కమిషన్ ఏర్పాటు చేసి, విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేసి, ఎన్డీఎస్సీ వచ్చి రిపోర్ట్లు ఇచ్చి ఇన్ని చేసింది. కానీ ఎస్ఎల్బిసి మీద మాత్రం ఎవ్వడు సడి సప్పు లేదు. ఏ కాంగ్రెస్ వాడు మాట్లాడు, ఏ నిపుణుడు మాట్లాడు, ఎవ్వరు మాట్లాడరు దీని మీద. ఎందుకంటే ఇది మాట్లాడితే ఎట్లా, ఈయనకు బొక్క పడుతుంది. మన 2 మంత్రులు ఉన్నారు కదా, జ్యూస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకొకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ ఇద్దరికి బొక్క పడుతుంది కాబట్టి ఎవరు మాట్లాడరు ఇది. ఇక దాంతోపాటు ఇదే నల్గొండ జిల్లాల సుంకిసాల కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి మరొక ఉదాహరణ. కృష్ణా నీటి ఒత్తిడిని నిలువరించేందుకు నిర్మిస్తున్న ప్రాజెక్టు రిటైనింగ్ వాళ్ళు నిరుడు ఆగస్టులో ఊలిపోయింది. హైదరాబాద్ సాగునీటి ప్రాజెక్టు భవితవ్యాన్నే ఈ ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటనపై ఏడాది గడిచిన చర్యలు లేవు, భారీ లాసు, నో కేసు. ఎందుకు పెడతారు, కట్టేది మెగా కృష్ణారెడ్డి ఇప్పుడు దోస్త్ అయిపోయాయి మొత్తం రేవంత్ రెడ్డికి. ఎట్లా పెడతాడు కేసు, ఏ రకంగా పెడతాడు కేసు. సో కాబట్టి ఇట్లా వీళ్ళ కూడా కేసు ఉండదన్నమాట.